లక్ష్మి, నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరో అన్నారు. వెళ్ళు, వెళ్ళిపో. ఆమెను తీసుకెళ్ళి ప్లీజ్ టేక్ హర్ అవే. ఎందుకన్నయ్యా నన్ను వెళ్ళిపోమంటున్నావు? నేను ఉంటే చెప్పబోయే నిజం వింటే అంతా నవ్వుతారని, నన్ను నవ్వుల పాలు చేస్తారనేగా. అన్నయ్య, చిల్లాలుగా నాకు తాళి కట్టిన మనిషి మనసారా నన్ను గుండెల్లో నిలుపుకున్నాడు. ఇక లోకం ఎగతాళి చేస్తే నాకేం భయం? నా శీలాన్ని కంటిన మసి ఎవరికీ కనిపించకూడదని నా ప్రాణాలను అర్పిస్తుంటే చూస్తూ ఊరుకోనా? లేదన్నయ్య, లేదు. నిన్ను రక్షించుకోవటానికి ప్రపంచం అంతా మారు మ్రోగేటట్టు నీకు నిర్భయంగా చెప్తాను. చెప్పడం నీకు తప్పనిపిస్తే ఏ శిక్షైనా వే నాకు, కానీ నిన్ను మాత్రం నేను రక్షించుకు తీరుతాను. లాయర్ గారు, హత్య జరగడానికి అసలు కారణం సాక్ష్యంతో బయట పెడితే వారిని రక్షించవచ్చన్నారుగా మీరు. ఆ సాక్షి ఆమె లక్ష్మి. I see. ఈ కేసు అంతటికీ అతి ముఖ్యమైన ఈ సాక్షిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడమ్మా, మోహన్ హత్య జరిగిన రోజున ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళటం నాకు అలవాటు. ఆ రోజు దైవ దర్శనం చేసుకుని ఒంటరిగా వచ్చే నన్ను మోహన్ అతని స్నేహితుడు భాస్కర్ బలవంతంగా నన్ను పట్టుకొని కారులో ఏదో ఒక ఇంటికి తీసుకుపోయారు. మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలేయండి. అందిన అవకాశాన్ని ఆడదాన్ని వదిలేయడానికి కూల్ కాదు మోహన్, యునో. జస్ట్ ఏ మినిట్. చక్కని చుక్కతో పాటు విస్కీ చుక్క కూడా తోడైతే టెంపరీగా ఈ ఇల్లే ఓ స్వర్గం. యు నో మై డార్లింగ్, వెయిట్. చాలా అందాలతో సరదాలు చేశాం మేము, కానీ మనిషిని మనసుని రెచ్చగొట్టే నీలాంటి బోని నేను చేస్తాను. బెంగపడకు బ్రదర్. ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఫ్రెండ్ కే త్యాగం చేస్తాడు ఈ భాస్కర్. భాస్కర్, నిన్ను డిసప్పాయింట్ చేస్తే సారీ. ఈమె విషయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, ఎవరికి వాటా లేదు. యునో మోహన్, పట్టుకొచ్చిన ప్రతి సమంగా పంచుకోవడం మన అలవాటు. ఈ ఒక్కసారికి అది చెడ్డ అలవాటు అంటాను. నిన్ను కాసేపు బయటికి వెళ్ళమంటాను. మోహన్, కథను ఇలా అర్థం చెప్పు. నాకు ఒళ్ళు మండితే ఆర్పేయగలను. యూనో, నా సొమ్ము తింటూ బ్రతికేవాడివి. నే పారేస్తేనే ఏరుకోవాలి. ఎక్కువగా వాగితే నేనేం చేస్తానో తెలుసా? అందాక వస్తే పిచ్చి వెధవా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం మన స్నేహం మీదే కత్తులు చూస్తావా? ఏం చేస్తావు చూద్దామని జోక్ చేశాను, అంతే. అంతే కదా. రాక్షసుని వంటి అతని చేతుల్లో నుంచి బయటపడాలని ఎంతో ప్రయత్నించాను. దేవుడి కోసం విలపించాను, ఎలుగెత్తి ఏడ్చాను, ఎలుగెత్తి ఏడ్చాను. కానీ కన్న పిల్లని రక్షించడానికి ఏ దేవో ఏ మనిషి కూడా రాలేదు. నా మానవం మంట కలిసింది, నాకు స్పృహ తప్పింది, జ్ఞాపకం కోల్పోయి మట్టి బొమ్మలా మిగిలింది. నాకు నిన్ననే ఒక్కసారిగా అంతా గుర్తుకొచ్చింది. మా అన్నయ్య అతడిని చంపి ఉండొచ్చు. అయితే నాది ఒకటే ప్రశ్న, ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ప్రేమించి అక్కలు ఉండొచ్చు, పూలాంటి చెల్లెళ్ళు ఉండొచ్చు. వారిని దారుణంగా ఒక మనిషి నాశనం చేస్తే మీరేం చేసేవారు? మనిషిగా, రక్త సంబంధం గలవాడిగా, మగవాడిగా మీరు మా అన్నయ్య చేసిన పని చేసేవారు కాదంటారా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. పాపం మర్యాద గల కుటుంబంలోని ఒక ఆడపిల్లకి ఇంత దారుణం జరగడం చాలా విచారకరమైన విషయం. అందుకు నా సంతాపం తెలియజేయడానికి ముందుగా నాదొక ప్రశ్న. ప్రొసీడ్. చూడమ్మా, మోహన్ మిమ్మల్ని బలాత్కరించగా మీకు స్పృహ తప్పింది, అవునా?
అవును. మళ్ళీ నిన్ననే అంతా జ్ఞాపకం వచ్చింది కదూ? అవును. ఈ మధ్య కాలంలో జరిగింది ఏదీ మీకు తెలియదు, అవునా? అవును. అంటే మోహన్ హత్య చేయబడడం కూడా మీకు తెలియదు, అవునా? అవును. మోహన్ మిమ్మల్ని బలాత్కరించినట్టుగా సాక్ష్యం ఏదైనా ఉందా? సాక్ష్యమా? ఉండాలి. ఒకే ఒక మనిషి. ఆ రోజు మోహన్తో ఉన్న భాస్కర్కి నిజమంతా తెలుసు. కానీ కానీ మోహన్ కొట్టిన దెబ్బకి అతను మరణించాడు. నేను బ్రతికే ఉన్నాను. మీరెవరు? ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి? చాలా ఉంది. హత్య చేయబడ్డ మోహన్తో పాటు పాపంలో పాల్గొన్న భాస్కర్ని నేనే. అనుమతిస్తే అంతా చెబుతాను. ప్రొసీడ్. ఒళ్ళు మరిచిపోయిన వయస్సు, కళ్ళు మూసుకుపోయిన ఐశ్వర్యం ఉన్న మోహన్కి వంతపాడే పాపిష్టివాడిని. మోహన్ అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి ఆ తరువాత అనుభవించి వదిలేసేవాడు. అదే విధంగా లక్ష్మి గురించి రమేష్ దగ్గరెత్తాడు. రమేష్ కొట్టి తరిమి వేశాడు. అవమానంతో పగబట్టాడు మోహన్. లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నేను సహాయపడగా ఆమెను గెస్ట్ హౌస్ కి చేర్చాడు. ఆమె విషయంలో మా ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నన్ను దెబ్బతీసి గదిలో పారేశాడు. డాక్టర్ రమేషా? డాక్టర్, మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదంలో ఉంది. ఊరి బయట మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతిలో కాసేపటికి తేరుకున్న నేను అవతల గదిలోకి చూశాను. జ్ఞానం లేక ఏమీ తెలియని సమయంలో లక్ష్మి హత్య చేసింది. చెల్లెల మీద ప్రేమతో ఆమెను రక్షించాలని రమేష్ ఆ నేరం తన మీద వేసుకున్నాడు. యువర్ ఆనర్, ఉదయానికి అస్తమయం తప్పనట్టే ప్రతి పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. అలాగే ఎన్నో పాపాలు చేసిన నాకు శిక్షగా ఈ మధ్య ఓ గొడవలో మొహాన యాసిడ్ పడి నా కళ్ళు రెండూ పోయాయి. చనిపోయే మనిషి నిజం చెప్పినట్టే చూపులేని నేను చూసిన నిజం చెప్పాను. నా సాక్ష్యం ఒక మంచి మనిషిని రక్షిస్తే చాలు. ఆ తృప్తితో మిగిలిన చీకటి బ్రతుకునంతా హాయిగా గడిపేయగలను యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది. అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది. లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతోంది. మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ను నిర్దోషిగా ఎంచి విడుదల చేయటమైనది. డాక్టర్, థ్యాంక్ యూ. నేనేం చేశాను ఏంటి? ఏం చేసినట్టు మీ మీద కొండంత ఆశ పెట్టుకుంటాను. నేను అప్పుడే చెప్పాను సార్, మిమ్మల్ని నమ్ముకుని ఊరంతా అప్పులు చేసి తన్నులు తింటాడని. వినకుండా ముందుగానే వచ్చేసినాం కదా. ఏమైనా మీరు నిరపరాధ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. బాబా,
ఈ గులాబీ తాడు మీ మెడలో వేసుకొని ఓ ఫుల్ సైజ్ ఫోటో దిగండి సార్. నా మీద నీకు ఎంత అభిమానం అయ్యా, అభిమానం ఉండబట్టే కదా సార్ తెగించి 20 రూపాయలు అప్పు చేసి ఆ ఫోటోని కొనుక్కొచ్చేసాను. కోలుకుంటాడు ఇంకా గేట్ దగ్గర ఉన్నాడండి. అవును బాబు, మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసినారనుకోండి, అది తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను. లేదంటారా?